100కి 100 పాళ్లు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురువరం బాబు అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి దేవదానం, శబరీష్ రెడ్డి, అధికార ప్రతినిధి పర్వతాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిధిలో జూబ్లీ ఉప ఎన్నికలు జరిగిన తర్వాత జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కావచ్చు, అభివృద్ధికి పట్టాభిషేకం చేశారు. నిజంగానే ఒక సంతోషమైనటువంటి విషయం ఒక పక్క. మరో పక్క ఏంటంటే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల గురించి కొన్ని విషయాలు మేము క్లారిటీ చెప్పాలనుకుంటున్నాం. ఈ దేశం జరుగుతున్నటువంటి అవకతవకలపైన రాహుల్ గాంధీ గారు నిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఎంత పోరాడినప్పటికీ కూడా మేము చేసినటువంటి ధోరణిని మాత్రం మార్చుకోమనేటటువంటి బీజేపీ వైఖరి ఇక భగవంతుడే చూసుకోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీహార్ ఎన్నికలలో ముందుగానే ప్రతి ఒక్కరి యొక్క ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకపోతే అందరూ ఇచ్చినటువంటి ప్రజలు చెప్పేటటువంటి తీరు కావచ్చు, మార్పు కావచ్చు, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఘంటాపదంతో కొట్టి చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు దానికి విరుద్ధంగా టోటల్గా వాళ్ళు కైవాసం చేసుకునేటువంటి పరిస్థితులు ముందుకు పోతా ఉంది. మేము ఒక పక్క దీన్ని మేము ఏం మాట్లాడినా కూడా మీ వల్ల కాకనే ఇలా చెప్తున్నారని చెప్పేసి అంటారు. కానీ దీంట్లో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది 100కి 100% ఇది నిజమని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, నమ్ముతున్నారు. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు వాళ్ళని ఈసీఐని చేతిలో పెట్టుకొని వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఫోర్స్ను వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్నటువంటి సుప్రీం కోర్టులని కానీ, ఒక పక్క ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, మరో పక్క అన్ని రంగాల హోంశాఖ కావచ్చు, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎవరు మనల్ని అడగగలుగుతారు అనేటటువంటి ధోరణిలో ఈరోజు మీరు పోతూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. నరేంద్ర మోడీ గారు మీరేం దేవుడు కాదు, అమిత్ షా గారేం దేవుడు కాదు. ఒకరోజు ఎవరైనా సమాధానం చెప్పి తీరాలి. ఇది సృష్టి ధర్మం ప్రకారంగా తప్పనిసరిగా ఒకరోజు సమాధానం చెప్పి తీరాలని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను.